సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీలోని కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ ఇప్పటికీ దుమ్ము రేపుతోంది. తాజాగా నేపాల్లోని ఓ ఈవెంట్ లో కుర్చీ మడతబెట్టి సాంగ్ కు నేపాలీలు డాన్స్ ను అదరగొట్టారు. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఒక మూవీని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరిలో టైటిల్ టీజర్ రివీల్ చేయబడినట్టుగా సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య లీడ్ రోల్స్ లో దినేష్ బాబు తెరకెక్కించిన మూవీ డియర్ కృష్ణ శ్రీకృష్ణునికి ఆయన భక్తునికి మధ్య చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ సినిమా. రేపు ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ మూవీ హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేయగా సినిమా ముగింపు దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నయనతార ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ తెరకెక్కిస్తున్న మూవీ టెస్ట్ ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ మూవీ థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్లు ఇందులో కీలక పాత్రను పోషిస్తూ ఉన్నారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన తాజా మూవీ స్కై ఫోర్స్ సారా అలీ ఖాన్, వీర్ పహారియా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సందీప్ కేవ్లాని దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. రేపు ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. హీరో విశాల్ యాక్ట్ చేసిన మదగజ రాజా మూవీ ఇటీవల తమిళ్లో రిలీజ్ అయింది. ఈ మూవీని దర్శకుడు సుందర్ తెరకెక్కిస్తున్నారు. తమిళ నట ఈ సినిమాను ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ తెలుగులోనూ ఈ నెల 31న రిలీజ్ కాబోతున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ L2 ఎంపురన్. గతంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నెల 26న కొచ్చిలో టీజర్ లాంచ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ కలిసి యాక్ట్ చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హత్య ఈ మూవీని శ్రీవిద్య బసవ తెరకెక్కించారు. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల ఉత్కంఠను కలిగిస్తోంది. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ వీర ధీర సూరన్ పార్ట్ 2. ఈ సినిమాను దర్శకుడు SU అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ మూవీస్ లో మ్యాడ్ స్క్వేర్ 1 గతంలో వచ్చిన మ్యాడ్ సీక్వెల్ గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన US రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఈ సినిమా సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ యాక్ట్ చేస్తున్న తాజా మూవీ లైలా దర్శకుడు రామ్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీ నుంచి ఇవాళ మరో సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకోగా ఫిబ్రవరి 14న ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. నటి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పరదా. ఈ సినిమాను ప్రవీణ్ కండ్రెగుల డైరెక్ట్ చేస్తూ ఉండగా ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ అవ్వగా ఈ టీజర్ ఆద్యంతా మాకట్టుకునేలా సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉంది. మనీషా కోయిరాలా ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. వయసు అనేది ఇండస్ట్రీలో ఒక సమస్య కాదన్నారు. జీవించి ఉన్నంత వరకు సంతోషంగా, తృప్తిగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. ఇప్పటికీ ఇంకా కొత్త పాత్రలు చేసి తను తాను నిరూపించుకోవాలని, ఆర్టిస్ట్ గా ఎదగాలని కోరుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి రూపొందించిన చిత్రం రజాకార్. బాబీ సింహ, వేదిక, అనుష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ రేపు ఆహాలో స్ట్రీమింగ్ రాబోతుంది. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ఐడెంటిటీ తెలుగులో విడుదల కాబోతుంది. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళంలో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ రేపు తెలుగులో రిలీజ్ కాబోతుంది. అక్కినేని నాగ్ చైతన్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ తండ్రి. ఈ సినిమాను దర్శకుడు చందు మొండెట్టి డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3వ సింగిల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. హైలెస్సో హైలెస్ అంటూ సాగే ఈ పాట మెలోడీగా రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఇండియా వైడ్ గా ఉన్న పలువురు స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలు ఉండబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రముఖ యాక్టర్ బోమన్ ఇరానీ దర్శకత్వం వహించిన తొలి మూవీ ది మెహతా బాయ్స్ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఫిబ్రవరి 7న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే, షాహిద్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మూవీ పద్మావత్. ప్రముఖ డైరెక్టర్ సంజలీలా బన్సాలి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు రెడీ అయింది. రేపు ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఏపీ బులెటిన్ డీటెయిల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.